ఈరోజు మనము ఇండియన్ పాలిటీలో మరికొన్ని కొత్త విషయాలు నేర్చుకోబోతున్నాం. జాతీయ పార్టీలు మరియు ప్రాంతీయ పార్టీలు. ప్రస్తుతం మనకి ఇది ఏంటంటే జాతీయ పార్టీలు ప్రాంతీయ పార్టీల స్టేటస్ క్వాలిఫై అవ్వాలంటే దానికి ముందుగా ఏంటంటే ఎలక్షన్లో వచ్చినటువంటి ఓటర్ స్ట్రెంగ్త్ బట్టి నిర్ణయిస్తారు. జాతీయ పార్టీకి అవ్వాలి. ప్రస్తుతం 8 పార్టీలు ఉన్నాయి మన దగ్గర. జాతీయ పార్టీలు భారతీయ జనతా పార్టీ ఒకటి, భారతీయ బహుజన్ సమాజ్ పార్టీ ఒకటి, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఒకటి, తర్వాత నేషనల్ కాంగ్రెస్ పార్టీ ఎన్సిపి ఒకటి, సిపిఐ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా అండ్ కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్, తర్వాత నేషనల్ పీపుల్స్ పార్టీ అని చెప్పి మేఘాలయలో ఉన్నది. పిఏ సంగ్మా ఆయన ఎలక్షన్ కమిషనర్గా ఉండేవారు. తర్వాత ఏమో ఆయన పార్టీలో ఒక ఎన్సిపి పార్టీ వెళ్ళారు. 2012 నుంచి దాన్ని సెపరేట్ అయిపోయారు, వేరేగా పార్టీ పెట్టుకున్నారు ఎన్పిపి. అది కూడా నేషనల్ పార్టీగా గుర్తింపు సంపాదించింది. లాస్ట్ ఇయరే సంపాదించింది ఎన్పిపి. మేఘాలయ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నది. అది ఎలా వస్తుందనేది ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాము. తర్వాత ఏమో ఏఐటీసీ ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్, అంటే మొత్తం 8 పార్టీలు ఉన్నాయి. బీజేపీ, బీఎస్పీ, ఐఎన్సీ, ఎన్సిపి, సిపిఐ, సిపిఎం, ఎన్పిపి, ఏఐటీసీ. ఈ 8 పార్టీలు జాతీయ పార్టీలు అంటారు. అలాగే ప్రాంతీయ పార్టీలు 52 ఉన్నాయి ప్రస్తుతం. అది కూడా ఎలక్షన్ రిజల్ట్స్ బట్టి నిర్ణయిస్తారు. వీటికి ఏంటంటే ప్రత్యేకమైనటువంటి ప్రివిలేజెస్, అంటే అర్హతలు, సదుపాయాలు దొరుకుతాయి అన్నమాట వీళ్ళకి. 52 పార్టీలు ప్రాంతీయ పార్టీ. ప్రాంతీయ అంటే తెలుగుదేశం ప్రాంతీయ పార్టీ ఎలా ఉంది అలా. ఇప్పుడు కొత్తగా కేసీఆర్ కూడా ఒక కొత్త పార్టీ తీసుకొచ్చారు, నేషనల్ పార్టీ. దాని పేరు ఏమిటంటే కొత్త పార్టీ తీసుకొచ్చారు. దాని పేరు భారత్ సంథింగ్, నయా భారత్ అనే పార్టీ తీసుకొచ్చారు ఆయన. తర్వాత రిజిస్టర్డ్ పార్టీస్ మొత్తం 2598 రిజిస్టర్డ్ పార్టీస్ ఉన్నాయి, రిజిస్ట్రేషన్ చేయించుకున్నటువంటివి భారతదేశం మొత్తం. ఇందులో రిజిస్ట్రేషన్ అయినటువంటి రికగ్నైజ్ అయినట్టు మరికొన్ని ఉంటాయి. రికగ్నైజ్ అవ్వడానికి కొన్ని కారణాలు ఉంటాయి. ఎలక్షన్ అయిన తర్వాత నిర్ణయిస్తారు, దాన్ని బట్టి రికగ్నైజ్ అవుతుంది. 2538 పార్టీలు రికగ్నైజ్ కాబట్టి రిజిస్ట్రేషన్ అయ్యి రికగ్నైజ్ అయినటువంటివి 2538. అంటే రమారమి 60 పార్టీలు రిజిస్ట్రేషన్ అయింది, రికగ్నైజ్ కాలేదు, అన్రికగ్నైజ్డ్ అంటారంట. 2598 రిజిస్ట్రేషన్ అయినటువంటివి 2538 రిజిస్ట్రేషన్ అయ్యి రికగ్నైజ్ కూడా అయ్యాయి అన్నమాట. అది ఇప్పుడు నేషనల్ పార్టీ అవ్వాలంటే ఎటువంటి లక్షణాలు ఉండాలి మాట్లాడుకుందాం మనం. నేషనల్ పార్టీ అవ్వాలంటే 3 లక్షణాలు ఉన్నాయి ఇందులో. ఒకటి ఏంటంటే మూడిట్లో ఏదైనా ఉండొచ్చు, ఏదైనా సరే వాళ్ళు జాతీయ పార్టీగా గుర్తిస్తారు. మొదటి ఎలక్షన్ కమిషన్ వాళ్ళు చేస్తారనమాట. ఎలక్షన్ కమిషన్ నిర్ణయించుకున్నటువంటి పద్ధతి ఎలా ఉంటుందంటే ఇదంతా కూడా ఏంటంటే ముందు చట్టం తయారైన తర్వాత నిర్ణయిస్తున్నారనమాట. 6% ఓట్స్ పోల్డ్ ఇన్ 4 or more స్టేట్స్ అంటారు. అంటే కనీసం 4 రాష్ట్రాల్లో ఓటర్స్ 6% వాళ్ళ పార్టీకి రావాలి. కనీసం 6% అంటే ప్రతి 100లో 6 ఈ పార్టీకి ఎంచుకో. అలాగా ప్రతి 100కి 6 చొప్పున మొత్తం పోల్డ్ అనేటువంటిలో భారతదేశంలో ఉన్నటువంటి వాటిలో కనీసం 4 స్టేట్లో 4 కానీ 4 కంటే ఎక్కువ కానీ, 4 కంటే ఎక్కువ చాలా సంతోషం, కనీసం 4 అన్నా 6% వ్యాలిడ్ ఓట్స్ ఉంటే ఆ పార్టీకి జాతీయ పార్టీకి, నేషనల్ పార్టీకి గుర్తిస్తారు. నెంబర్ 1. నెంబర్ 2 ఇది కాకుండా ఏంటంటే కనీసం 4 ఎంపీలు కూడా ఉండాలి మళ్ళీ. అంటే 6% ఓట్సే కాకుండా, ఓటర్లే కాకుండా కనీసం 4 ఎంపీలు, ఒక స్టేట్ అయినా పర్వాలేదు, మోర్ దెన్ 1 అయినా పర్వాలేదు, కనీసం 4 ఎంపీలు ఉండాలి వాళ్ళ దగ్గర. ఉంటే వాళ్ళేమో నేషనల్ పార్టీగా గుర్తు సంపాదించిస్తారు. నెక్స్ట్ రెండో అవకాశం కూడా ఇచ్చారు. రెండో అవకాశం ఏంటంటే మొత్తం ఎంపీలు ప్రస్తుతం 543, ముందు 545 ఉండేవారు. ఇద్దరేమో ఆంగ్లో ఇండియన్స్, ఇప్పుడు కంపల్సరీ లేదు, తీశారు అది. ఎందుకంటే ఎలానో ఆంగ్లో ఇండియన్స్ నామినేషన్ చేయవలసినటువంటి పరిస్థితి రాలేదు. ఇప్పుడు ప్రెసిడెంట్ నామినేట్ చేస్తారు, ఎప్పుడు ఆంగ్లో ఇండియన్ లేనప్పుడు అనమాట. ఇప్పుడు అది తీశారు. అది తీసిన తర్వాత ఇప్పుడు ఏంటంటే 543 మందే ఉన్నారు. ఇందులో ఎలానో గోవా ప్రాంతంలో కొన్ని ప్రాంతాల నుంచి ఆంగ్లో ఇండియన్స్ వస్తున్నారని కారణం వల్ల అనమాట. దీని అవసరం లేకపోవడం వల్ల తీశారు. అది 543 మందిలోని 2% అంటే రమారమి ప్రతి 100కి 2 అనమాట. అంటే 5 రెళ్ళే 10. ఈ 43 అన్నారు కాబట్టి అది 1 తీసుకున్నాము, 11 మంది. అంటే 11 ఎంపీలు కానీ ఉంటే 11 ఎంపీలు 3 స్టేట్లు కానీ 3 కంటే ఎక్కువ స్టేట్ కానీ రిప్రజెంట్ చేయాలి. కనీసం 11 ఎంపీలు 3 స్టేట్లు, అంటే ఒక స్టేట్ నుంచి 13 వస్తే కుదరదు, మళ్ళీ 3 స్టేట్లు కనీసం. 3 కంటే ఎక్కువ వస్తే చాలా సంతోషం. కనీసం 3 రాష్ట్రాల నుంచి అన్నా సరే 11 మంది ఎంపీలు దాకా వస్తే, 11 కంటే ఎక్కువ వస్తే ఇంకా సంతోషం. ఆ పార్టీ ఏమో నేషనల్ పార్టీ అయిపోతుంది. రెండవది. నెక్స్ట్ మూడోది ఏంటంటే 4 స్టేట్స్లో స్టేట్ పార్టీగా, అంటే ప్రాంతీయ పార్టీగా కనీసం 4 స్టేట్లో రికగ్నైజ్ కావాలన్నమాట. ప్రాంతీయ పార్టీ అని చెప్పి కనీసం 4 రాష్ట్రాల్లో రికగ్నైజ్ అయితే దాన్నేమో నేషనల్ పార్టీగా
తీసుకుంటారనమాట. అలాగే 3 అవకాశాలు ఇచ్చారు. మొదటిది ఏమిటంటే 6% వ్యాలిడ్ ఓట్స్. వ్యాలిడ్ అంటే ఇప్పుడు ప్రస్తుతం అన్ని వ్యాలిడ్ ఉన్నాయి. పూర్వం వ్యాలిడ్ అంటే ప్రింట్ ఇప్పుడు చేతితో అంటే స్టాంప్ వేసేవారు అనమాట. ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఇచ్చినటువంటి పేపర్ మీదే. ఇప్పుడు పేపర్ బ్యాలెటింగ్ కాదు కదా, ఈవీఎంస్ అంటే ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్ వచ్చాయి ఇప్పుడు. సో ఇప్పుడు ఏంటంటే అన్ని వ్యాలిడ్ అవుతుంటాయి. అందులో 6 ప్రతి 100కి 6 లెక్కన అనమాట. అలాగా కనీసం 4 రాష్ట్రాల కంటే ఎక్కువగా 4 కంటే ఎక్కువ రాష్ట్రాల్లో రిప్రజెంట్ చేస్తూ 4 ఎంపీలు కానీ ఒక రాష్ట్రం నుంచి వచ్చినా పర్లేదు, ఎక్కువ రాష్ట్రం నుంచి అయినా పర్లేదు, 4 ఎంపీలు ఉంటే వాళ్ళు ఆ పార్టీని నేషనల్ పార్టీ అంటారు. రెండోది ఏంటంటే మొత్తం ఎంపీల్లో అంటే లోక్సభ మొత్తం 543 కదా, అందులో 2% ఎంపీలు కానీ ఉంటే, కనీసం 2% ఉంటే, అంటే 11 మంది ఎంపీలు ఉంటే, అది 11 మంది ఎంపీలు కూడా కనీసం 3లో డిస్ట్రిబ్యూట్ అవ్వాలి. కనీసం ఒక్కలన్నా ఒక స్టేట్లో ఉండాలన్నమాట. అలా 3 స్టేట్లో కానీ 3 కంటే ఎక్కువ స్టేట్లో కానీ డిస్ట్రిబ్యూట్ అవుతే ఈ 11 మంది ఎంపీలు ఉంటే అది నేషనల్ పార్టీ గుర్తిస్తారు. అంటే 2% ఎంపీస్ 3 కానీ 3 కంటే ఎక్కువ రాష్ట్రాల్లో ఉండాలి. రెండో కండిషన్ లేకపోయినా కానీ మూడో కండిషన్ అనే అవకాశం ఉంది. మూడో కండిషన్ ఏంటి, కనీసం 4 రాష్ట్రాల్లో స్టేట్ పార్టీ గుర్తిస్తారు. అంటే స్టేట్ పార్టీ అంటే ఎలా ఉంటుంది, ప్రాంతీయ పార్టీ క్వాలిఫికేషన్ ఏంటి, అది ఇప్పుడు తెలుసుకోబోతున్నాము. దీనికి 4 అవకాశాలు ఇచ్చారనమాట. మొట్టమొదటిది ఏంటంటే ప్రాంతీయ పార్టీ అవ్వాలంటే 6% ఆ రాష్ట్రంలోనే 6% వ్యాలిడ్ ఓట్స్ వస్తూను కనీసం ఒక్క ఎంపీనే ఉంటే, ఒక ఎంపీ ఉంటే చాలు, అది ప్రాంతీయ పార్టీ అయిపోయినట్టే. లేదు ఒక ఎంపీ లేదండి, రెండో అవకాశం ఉంది, 2 ఎమ్మెల్యేలు ఉన్నా సరే, అంటే 6% వ్యాలిడ్ ఓట్స్ వస్తూ, అంటే ప్రతి 100కి ఆ పార్టీకి 6 ఓట్లు పడాలి అనమాట. పడుతూ ఇంకో 2 ఎమ్మెల్యేలు ఉంటుంది ప్రాంతీయ పార్టీ అయినట్టు, అది రెండో అవకాశం. నెక్స్ట్ మూడో అవకాశం కూడా ఇచ్చారు. ఏంటంటే 3% సీట్స్ టోటల్ ఆ స్టేట్లో ఉన్నటువంటి సీట్స్లో 3% కానీ ఒక 3 ఎమ్మెల్యేలు కానీ, ఈ రెంట్లో ఏది ఎక్కువ వస్తే అది ఉంటే ఆ పార్టీకి ఆ లక్షణం ఉంటే ఆ పార్టీ ప్రాంతీయ పార్టీ అవుతుంది. ఇది కొద్దిగా కన్ఫ్యూజన్లో అనిపిస్తుంది మీకు, ఎందుకంటే ఇది మూడోది కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇప్పుడు మనకు ఒక రూల్ ఉన్నది ఏంటంటే ప్రతి రాష్ట్రంలో కనీసం 50 మంది ఎమ్మెల్యేలు కానీ మ్యాక్సిమం 500 ఎమ్మెల్యేలు కానీ ఉండొచ్చు అనమాట. అంటే 50కి తక్కువ కాకుండా 500కి ఎక్కువ కాకుండా ఉండొచ్చు, ఒక రూల్ ఉంది. ఈ రూల్లో మళ్ళీ ఎక్సెప్షన్స్ ఇచ్చారు. ఎలాంటిది, గోవాకి లేకపోతే కొన్ని రాష్ట్రాలకి, మేఘాలయ, మిజోరం, నార్త్ ఈస్ట్ ఫ్రంటియర్లో కొన్ని రాష్ట్రాలకి ఎక్సెప్షన్ మినహాయింపులు ఇచ్చారు. ఏంటా మినహాయింపులు అంటే ప్రాంతంలో ఉన్నటువంటి జనాభా తక్కువైనప్పుడు ఈ ఒరిజినల్గా రాసినటువంటి 50 కంటే తక్కువ, 500 కంటే ఎక్కువ, 500 కంటే ఎక్కువ ఎవరు లేరులేండి, 400+ ఉన్నది దీనికి ఉత్తరప్రదేశ్ ప్రస్తుతం 408 ఎన్ని ఉన్నాయి. సో 50 కంటే తక్కువ ఉండే అవకాశాలకి మినహాయింపులు ఇవ్వడం జరిగింది కొన్ని రాష్ట్రాలకి అనమాట. సో అటువంటప్పుడు సమస్య ఏమిటి వస్తుందంటే, 3 ఎమ్మెల్యేలు ఉన్నారండి, మాది ప్రాంతీయ పార్టీ అయిపోయిందని పెద్ద పార్టీ 400 మంది ఎమ్మెల్యేలను పట్టుకుని వచ్చేసి కుదరదు. వాళ్ళకి ఏంటంటే 3% చూస్తారనమాట. అంటే 3% ఆఫ్ 400 కానీ లేదా 3 ఎమ్మెల్యే కానీ, ఇంట్లో ఏది పెద్ద అవుతుంది, 400లో 3% అంటే ప్రతి 100కి 3 అంటే 400 అంటే 4 12 మంది అవుతుంది. ఈ 3 ఎమ్మెల్యే అని చెప్పాను కదా, 12లో 3లో ఏది పెద్దది, 12 పెద్దది కదా. సో 12 తీసుకుంటారు ఎవరికి, పెద్ద రాష్ట్రాలకి. చిన్న రాష్ట్రాలు అనుకోండి, 30 మంది ఎమ్మెల్యేలు ఉన్నారనుకోండి, 30 మంది ఎమ్మెల్యేలు ఉంటే వాళ్ళు 3% అంటే ఎంత అవుతుంది, 3% అంటే కనీసం ఒకరు కూడా రారు కదా మీకు. 3% అంటే 100కి 3 అని చెప్పాను, మరి 30 మందికి ఏమవుతారంటే ఒకరు రావచ్చు అనుకోండి. అప్పుడు ఎలా అవుతుంది, ఒక ఎమ్మెల్యే ఉంటే ప్రాంతీయ పార్టీ అయిపోతుందంటే కాదు కదా. అప్పుడు ఏం తీసుకుంటారు, కనీసం 3 ఎమ్మెల్యేలు కావాలని అడుగుతారు అనమాట. అంటే 30 ఎమ్మెల్యేలు రాష్ట్రంలో ఉన్నప్పుడు కనీసం 3 ఎమ్మెల్యేలు కావాలి. లేదు 400 ఎమ్మెల్యేలు ఒక రాష్ట్రంలో ఉన్నప్పుడు, 400 కానీ 400 ఎక్కువ ఉన్నప్పుడు అప్పుడు 3 తీసుకోరు, 3% తీసుకుంటారు. అంటే విచ్ ఎవర్ బిగ్గర్, అంటే ఈ రెండిట్లో 3% కానీ 3 ఎమ్మెల్యేలు కానీ, ఈ రెండిట్లో ఏది పెద్దది ఉంటే ఆ పెద్దది తీసుకుంటారు అనమాట. ఆ పెద్దది తీసుకోవడానికి ఎప్పుడు వర్తిస్తుంది మీకు, పెద్ద రాష్ట్రానికి ఏంటంటే 3% వర్తిస్తుంది, చిన్న రాష్ట్రానికి 3 ఎమ్మెల్యేలు వర్తిస్తున్నాడు. కనీసం 3 ఎమ్మెల్యేలు ఉండాలి. మరి కనీసం 3 ఎమ్మెల్యేలు అంటే 400 300 ఉన్నప్పుడు 3 ఎమ్మెల్యేలు కుదరదు, 3% తీసుకుంటారు అక్కడ. అందుకే 3% కానీ 3 ఎమ్మెల్యేలు కానీ, విచ్ ఎవర్ ఈజ్ బిగ్గర్, ఏది పెద్ద అయితే ఆ పెద్దదాన్ని తీసుకొని అది కానీ ఆ లక్షణం కానీ ఉంటే అటువంటి పరిస్థితుల్లో ఆ పార్టీని ప్రాంతీయ పార్టీ గుర్తిస్తారు. మొదటిది ఏంటంటే 6% వ్యాలిడ్ ఓట్స్ వస్తూను ఒక ఎంపీ ఉంటే సరిపోతుంది. రెండోది ఏంటంటే 6% వ్యాలిడ్ ఓట్స్ ఉంటూ 2 ఎమ్మెల్యేలు ఉంటే సరిపోతుంది. మూడో అవకాశం ఏంటంటే 3% కానీ 3 ఎమ్మెల్యేలుగా ఏది పెద్దది ఉంటే అది కానీ ఆ పార్టీకి ఉంటే ఆ పార్టీ ప్రాంతీయ పార్టీ అయిపోతుంది. నెక్స్ట్ నాలుగోది ఒకటి ఉన్నది. నాలుగోది ఏంటంటే ఇది కొద్దిగా మళ్ళీ జాగ్రత్తగా ఆలోచించాలి. అంటే ఆ రాష్ట్రంలో ఎంతమంది ఎంపీలు ఉన్నారు, ప్రతి రాష్ట్రానికి ఎంపీలు ఉంటారు కదా. ఇప్పుడు ఈ రాష్ట్రానికి 25 మంది ఎంపీలు ఉన్నారు. అలాగా ప్రతి రాష్ట్రానికి 25 ఉండొచ్చు, 10 కంటే ఎక్కువ ఉండొచ్చు. 10 కంటే తక్కువ ఉంటే
ప్రతి 25 ఎంపీలో ఒకే ఎంపీ ఆ పార్టీకి ఉంటే ఆ పార్టీ మీకు అయిపోయినట్టే, ప్రాంతీయ పార్టీ అయిపోయినట్టే. 25 కంటే తక్కువ ఉన్నప్పుడు, 25 ఉన్నప్పుడు కూడా వర్తిస్తుంది. 25 కంటే 1-2 ఎక్కువ ఉన్నాయనుకోండి, అది ఇంకో 25లో భాగంగా తీసుకుంటారు అనమాట. అలా ఎన్ని 25లు ఉంటే అన్ని 25ల్లో ఒక్కొక్క ఎంపీ కావాలన్నమాట. ఆ ప్రాంతీయ పార్టీకి ఉంటే ఆ ప్రాంతీయ పార్టీ ఏమవుతుంది, ఆ పార్టీ ఏమవుతుంది, ప్రాంతీయ పార్టీ స్టేటస్ వచ్చేస్తుంది. అంటే నేషనల్ పార్టీ స్టేటస్ ఎలా ఉందో రీజనల్ పార్టీ స్టేటస్ అంటే, రీజనల్ అంటే ప్రాంతీయ పార్టీ స్టేటస్ మరికొన్ని సదుపాయాలు ఎలక్షన్ కమిషన్ చేత వాళ్ళు పొందబడతారు. ఈ బెనిఫిట్ పొందాలంటే కనీసం 25 మంది ఎంపీల్లో ఒక ఎంపీ ఆ పార్టీకి ఎంపీ కావాలి. సపోజ్ ఒక రాష్ట్రంలో సరిగ్గా 50 ఉన్నారనుకోండి, 2 పార్టీలు ఉన్నాయి కాబట్టి 2 ఎంపీలు ఏమో ఆ పార్టీకి ఉంటే ప్రాంతీయ పార్టీ అయిపోతుంది. 50 కాకుండా 50 కంటే ఒకటి తక్కువ అనుకుందాం, ఉదాహరణకి 49 మంది ఎంపీలు ఉన్నారనుకుందాం. 49 ఎంపీలు అంటే ఏమవుతుంది, 2 పార్టీలు రాదు, ఒక పార్టీ కంటే తక్కువ. అంటే ఒక పార్టీ కంటే తక్కువైనప్పుడు కూడా ఆ తక్కువైన పరిస్థితిలో కూడా ఒక ఎంపీ ఉండాలన్నమాట. అది కండిషన్. అంటే 50 మంది ఎంపీలు ఉన్నా 50 కంటే తక్కువ ఉన్నా సరే, 50 కంటే తక్కువ 25 కంటే ఎక్కువ, 25 కంటే ఒకటి ఎక్కువ ఉంది, 26 ఉన్నారనుకోండి ఎంపీలు. ఒక రాష్ట్రంలో 26 ఎంపీలు ఉన్నారనుకోండి, మొదటి 25కి ఒక ఎంపీ ఖచ్చితంగా ఉండాలి. 25లో ఒకటి భాగంగా తీసుకుంటారనమాట. ఆ ఒకడు కూడా ఆ పార్టీకి చెందినవాడు అయి ఉండాలన్నమాట. అప్పుడు ఆ పార్టీ ప్రాంతీయ పార్టీ అవుతుంది. చూసారు ఎలా ఉందో కండిషన్స్. అంటే 25 కానీ 25లో ఎంతో కొద్దిగా, ఎందుకంటే 1 కానీ 2 కానీ 3 కానీ లేదా 24 కానీ 25 కానీ అలాగా 25 కంటే తక్కువగా ఉన్నప్పుడు పరిస్థితుల్లో కూడా దాన్ని 25గా గుర్తించి దానికి ఒక ఎంపీ ఆ పార్టీకి కానీ వస్తే ఆ ప్రాంతీయ పార్టీ గుర్తిస్తారు. మళ్ళీ చెప్తాను చూడండి. సపోజ్ ఒక పార్టీకి 30 మంది ఒక రాష్ట్రంలో 30 మంది టోటల్ ఎంపీస్ పార్లమెంట్కి వెళ్తున్నారు, లోక్సభకు వెళ్తున్నారు. 30 మంది ఎంపీలు ఒక రాష్ట్రంలో. అప్పుడు 30లో 25 తీసేస్తారు, సెపరేట్ తీసేస్తే ఆ 25కి ఒక ఎంపీ ఈ పార్టీకి చెందినవాడు ఉండాలి. ఏ పార్టీ అయితే చూసినా ఆ పార్టీకి చెందినవాడు ఉండాలి. తర్వాత 30లో 25 తీసి ఇంకా 5 ఉంది కదా, 5ని కూడాను ఒక 25లో భాగంగా తీసుకుంటారు. అంటే ఫ్రాక్షన్ ఆఫ్ 25 అంటారు అనమాట. ఈ ఫ్రాక్షన్ ఆఫ్ 25 కూడాను ఒక ఎంపీ కావాలన్నమాట ఆ ప్రాంతీయ పార్టీకి. వస్తే ఆ 2 ఎంపీలు కానీ ఆ ప్రాంతీయ పార్టీకి వస్తే ఆ ప్రాంతీయ పార్టీని ప్రాంతీయ పార్టీ గుర్తిస్తారు. ప్రాంతీయ పార్టీ అనేది స్టేటస్. పార్టీ అనేది ఏంటంటే ఏ పొలిటికల్ పార్టీ అని ఉండొచ్చు. సో పార్టీల్లో రిజిస్ట్రేషన్ చేసిన పార్టీలు ఉంటే, రిజిస్ట్రేట్ చేసి రికగ్నైజ్ అయిన పార్టీలు ఉంటే, రెండో స్టెప్ అనమాట. రికగ్నైజ్ అయ్యి ప్రాంతీయ పార్టీ స్టేటస్ పొందింది ఉంటుంది. ఇది కొద్దిగా గొప్ప స్టేటస్ అనమాట. సో అంతకంటే గొప్ప స్టేటస్ అంటే ఆ పార్టీకి చెందినటువంటి వాళ్ళు గతంలో సీఎం కానీ లేకపోతే క్యాబినెట్ మినిస్టర్స్ కానీ ఎక్కువ మంది ఉంటే కొద్దిగా స్పెషల్ స్టేటస్ వాళ్ళు పొందుతుంటారు. అలాగే ప్రివిలేజెస్ ఉంటాయన్నమాట. సో రీజనల్ పార్టీ అవ్వాలంటే ప్రివిలేజెస్ 4 రకాలు చెప్పుకున్నాం. ఒకటి ఏంటంటే 6% ప్లస్ ఒక ఎంపీ, 6% ఓట్స్ ఒక ఎంపీ ఉన్నా సరిపోతుంది. రెండోది ఏంటంటే 6% ఓట్స్ 2 ఎమ్మెల్యేలు ఉన్నా సరిపోతుంది. మూడోది ఏంటంటే 3% ఆఫ్ టోటల్ ఎమ్మెల్యేస్ కానీ లేదా 3 ఎమ్మెల్యేస్ కానీ, రెంట్లో ఏది పెద్దది ఉంటే ఆ పెద్దది కానీ ఆ పార్టీకి ఉంటే అది ప్రాంతీయ పార్టీ అయిపోతుంది. నెక్స్ట్ 4వది ఏంటంటే ప్రతి 25 ఎంపీలకి ఒక ఎంపీ ఆ పార్టీకి చెందినవాడు ఉంటే ఆ పార్టీ ప్రాంతీయ పార్టీ అవుతుంది. అంటే 25లో తక్కువ ఉన్నప్పుడు కూడాను అది ఒక 25గా తీసుకొని ఆ 1ని 25గా తీసుకొని 2ని 25గా తీసుకొని అలా తీసుకుంటారు అనమాట. 25ని ఎలాగా 25గా తీసుకుంటారు. 25 కంటే తక్కువ ఉన్న దాన్ని కూడా 25గా గుర్తించి ఇందులో ఒక ఎంపీ ఈ పార్టీకి చెందినవాడు అయితే ఆ పార్టీ ప్రాంతీయ పార్టీ అవుతుంది. 4వది కొద్దిగా టిపికల్గా ఉంటుంది. బాగా ఆలోచించండి. డౌట్ ఉంటే ఒక్కసారి మీరు ఇంటర్నెట్కి వెళ్ళి వెరిఫై చేయండి. అప్పటికి డౌట్ వస్తే నాకు ఫోన్ చేయొచ్చు మీరు. సో ఇది ప్రాంతీయ పార్టీను. తర్వాత ఏంటంటే జాతీయ పార్టీకి ఉన్నటువంటి లక్షణాలు అన్నమాట. ప్రస్తుతం 17th లోక్సభ అవుతుంది. ఇప్పటికి మనకి 1వ లోక్సభ అంటే 1951-52లో వచ్చిన జనరల్ ఎలక్షన్స్ జరిగాయి అనమాట. 51-52 ఎందుకన్నానంటే అది బాగా దేశం అప్పటికే పరిచయం అవ్వలేదు కదా మనకి. ఓట్లు ఎలా వేయాలి వేసేవాళ్ళకి తెలీదు, అందులో పనిచేసిన ఉద్యోగులకు కూడా సరిగ్గా తెలియదు. కాబట్టి టైం ఎక్కువ పట్టింది. తర్వాత ఏంటంటే భయాలు కొన్ని ఉంటే గొడవలు ఎలాగవుతున్నాయి ఇవన్నీ మనకి రిపబ్లిక్ వచ్చిన తర్వాత 51-52 జనరల్ ఎలక్షన్స్ మొట్టమొదటి అంటాం అనమాట. అది ఒకటి అనుకుంటే ప్రస్తుతం అంటే 17వ లోక్సభలో కూర్చున్నారు జనం. ఈ 17వ లోక్సభలో ఉన్నటువంటి పార్లమెంట్లో ఉన్నటువంటి వాళ్ళు ఆడవాళ్ళు ఎంతమంది ఉన్నారని అడుగుతుంటాడు మీకు. 78 మంది ఆడవాళ్ళు ఉన్నారు. బిగినింగ్లో 22 మంది ఉండేవారు అనమాట. ఈ 22 అనేది అలా పెరుగుతూ ఇన్ని సంవత్సరాల తర్వాత 1950s దగ్గర నుంచి 2020 అంటే 70 సంవత్సరాల్లోనే 78 మంది ఆడవాళ్ళని చూస్తున్నాం మనం. ఎంతమందిలో 543 మందిలో లోక్సభలో. ఇది 17వ లోక్సభలో ఉన్న ఆడవాళ్ళు 78 మంది ఉన్నారు. ఇది చాలా ఇంపార్టెంట్ బిట్ ఇది మీకు. తర్వాత షెడ్యూల్ కాస్ట్కి షెడ్యూల్ ట్రైబ్కి లోక్సభలో రిజర్వేషన్ సీట్స్ ఎన్ని ఇచ్చారని అడుగుతుంటాడు అనమాట. ఇది అమెండ్మెంట్స్ ద్వారా మార్పులు చేర్పులకు గురయ్యి ప్రస్తుతం ఎంత ఉందంటే షెడ్యూల్ కాస్ట్కి ఏమో 84 సీట్లు ఉన్నాయి. షెడ్యూల్ కాస్ట్కి ఉన్నాయి 84 రిజర్వేషన్ సీట్స్ ఉన్నాయి షెడ్యూల్ కాస్ట్కి పార్లమెంట్లో. అంటే లోక్సభ అంటే లోవర్ హౌస్లో.
లోవర్ హౌస్లో 84 ఉన్నాయి. అదే లోవర్ హౌస్లోని షెడ్యూల్ ట్రైబ్కి ఏమో 47 ఉన్నాయి. మీకు లోవర్ హౌస్ గురించి ఎందుకు అడుగుతుంటాడంటే అప్పర్ హౌస్కి వస్తే పద్ధతులు మారిపోతుంటాయి. ఇలాగ రిజర్వేషన్స్ కాకుండా అక్కడ ఉన్నటువంటి లోకల్లో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ ఉన్నటువంటి వాళ్ళు ఎంతమంది ఎన్నుకున్నారు, ఇంతమంది ఎమ్మెల్యేలకి ఒక రాజ్యసభ ఎంపీ వెళ్తుంటాడు అనమాట. 12 మందికి 10 మంది. దాన్ని ఏమంటారంటే ప్రపోర్షన్ రిప్రజెంటేషన్ బై సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్ అంటుంటారు. ఈ ప్రపోర్షన్ రిప్రజెంటేషన్ బై సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్ అంటే ఏంటంటే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి పాపులేషన్ బట్టి అక్కడ ఉన్నటువంటి ఎంతమంది నిలబడుతున్నారు, అంతమంది నిలబడిలో ఎంతమందికి పర్సెంటేజ్ వచ్చారని ఒక లెక్క ఉంటుంది. ఆ లెక్క ప్రకారం వెళ్తుంది. పిఆర్ఎస్టీ అంటుంటాను నేను. ఆ పద్ధతి ప్రకారం తీస్తారనమాట. అది ఎలానో వస్తుంది. కాబట్టి లోక్సభ ఇంపార్టెంట్ మనకి. లోక్సభలో షెడ్యూల్ క్యాస్ట్ ఎన్ని సీట్లు ఉన్నాయి, లోక్సభలో షెడ్యూల్ ట్రైబ్ ఎన్ని సీట్లోనే అడుగుతుంటాడు ఎగ్జామ్లో మనకి. షెడ్యూల్ క్యాస్ట్ ఏమో 84 ఉన్నాయి, షెడ్యూల్ ట్రైబ్ ఏమో 47 ఉన్నాయి. ఈ 2 పాయింట్లు చాలా ఇంపార్టెంట్. తర్వాత ఏంటంటే మనం ముఖ్యంగా బారోయింగ్లో ఒక 10 పాయింట్స్ చెప్తాను నేను. 10 పాయింట్స్ చాలా ఇంపార్టెంట్. సో మన ఫండమెంటల్ రైట్స్ అంటే ప్రాథమిక హక్కులు అమెరికా నుంచి తెచ్చుకున్నాము. డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ అంటే డైరెక్షన్స్, దాని డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఏంటంటే కొన్ని ఇంగ్లీష్లో మీరు అలవాటు పడుతుంటే బాగుంటుంది, అడ్వాంటేజ్ ఉంటుంది మీకు. ఇంగ్లీషు తెలుగు తర్వాత ఇంటర్నెట్కి వెళ్ళి చూసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. మెల్లిగా మిమ్మల్ని మార్చుదామని ప్రయత్నిస్తున్నాను అనమాట. ఇది పేరుకి తెలుగు మీడియం అయినప్పటికి కూడా మిమ్మల్ని ఏమో ఇంగ్లీష్ మీడియం మారుస్తాను. ఇంగ్లీష్ మీడియం మారడానికి వీలు కాలేదు అనుకుంటే మీరు తెలుగు మీడియం ఉండిపోయి అలాగే చదువుకుంటారు. మారగలిగితే మాత్రం మారే మంచి గొప్ప సువర్ణ అవకాశం ఇది. డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అంటుంటారు. ఇది ఏంటంటే ఫండమెంటల్ రైట్స్ కాకుండా రెండో గ్రూప్ అనమాట. పార్ట్ 4లో వస్తుంది. అలాగే మనకి 22 పార్ట్లు ఉన్నాయి ప్రస్తుతం. 22 ఎందుకు అంటుంటానంటే 9, 9A, 14, 14A ఇటువంటి నెంబర్ 11, 11A అటువంటి వస్తుంటాయి. ఏ వచ్చినప్పుడు ఏమవుతుంది, 3 యాడ్ చేస్తారు అనుకోండి, 22 + 3 25 చెప్పొచ్చు. కానీ నెంబర్లు మాత్రం 22 ఉంటుంది. 9, 9A రెండుకి తీసుకోం కదా, 9, 10 కాకుండా 9, 9A అంటాం కాబట్టి. సో 9A, 14A, 11A అటువంటి 3 కలుపుకుంటే 25 పార్ట్లు అవుతాయి. లేకపోతే 22 నెంబర్ ఉంటుంది అనమాట పార్ట్స్ మొత్తానికి. పార్ట్లు అంటే అర్థం ఏం చేస్తే గ్రూప్ ఆఫ్ ఆర్టికల్స్ అనమాట. ఆర్టికల్స్ అన్ని గ్రూప్ కడతారు, కడితే పార్ట్లు అంటారు అనమాట. అలాగే మూడో పార్ట్లో ఫండమెంటల్ రైట్స్ ప్రాథమిక హక్కుల గురించి, 4వ పార్ట్లో డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ గురించి ఉంటాయి. డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఎక్కడి నుంచి తెచ్చుకుని అడుగుతుంటాడు. ఐర్లాండ్ నుంచి తెచ్చుకున్నాం, ఐర్లాండ్ కాన్స్టిట్యూషన్. అలాగే ఎమర్జెన్సీ పవర్స్ జర్మనీ నుంచి తెచ్చుకున్నాము. కాంకరెంట్ లిస్ట్ అంటారు. 3 లిస్టులు ఉంటాయి మనకి. 7th షెడ్యూల్లో మెన్షన్ చేశారనమాట. ఏంటో 3 లిస్ట్ అంటే స్టేట్కి, ఏ స్టేట్లో ఉన్నటువంటి అసెంబ్లీలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, గవర్నరు మొత్తం 3 కలిపి, ఎమ్మెల్సీ లేకపోతే ఎమ్మెల్యేలు, గవర్నర్ కలిపి కొన్ని చట్టాలు చేస్తారు. ఆ చట్టాలు వాళ్ళకున్న అధికారాల్లోనే చేస్తారు. దాన్ని స్టేట్ లిస్ట్ అంటారు. సెంటర్లో కొన్ని చట్టాలు చేస్తారు, దాన్ని సెంట్రల్ లిస్ట్ అంటారు. కొన్ని చట్టాలు ఏంటంటే సెంట్రల్ స్టేట్ కలిపి చేయాలి. ఉదాహరణకి ఫారెస్ట్ యాక్ట్ కానీ, లేకపోతే ఎడ్యుకేషన్ యాక్ట్ కానీ, లేకపోతే మ్యారేజ్ డైవర్స్ సంబంధించిన కానీ ఇటువంటివి ఉన్నాయనుకోండి, ఇది సెంట్రల్ స్టేట్ కలిపి చేయాలి. దాన్ని ఏమంటారు, ఉమ్మడి జాబితా అంటారు, లేదా కాంకరెంట్ అంటారు. కాంకరెంట్ లిస్ట్ అంటే ఉమ్మడి జాబితా అనమాట. సో ఉమ్మడి జాబితా అనే కాన్సెప్ట్ ఏమో ఆస్ట్రేలియా నుంచి తెచ్చుకున్నాం మనం, ఆస్ట్రేలియా. తర్వాత రిపబ్లిక్ అంటే ఏమిటి, హెడ్ ఆఫ్ ది స్టేట్ అంటే సర్వాధికారి ఎవరు, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, రాష్ట్రపతి. ఎన్నుకోబడితే అనుకోండి దాన్ని రిపబ్లిక్ అంటారు. ఎన్నుకోబడకుండా హెరిడిటరీ వంశపారంపర్యంగా వచ్చాడు అనుకోండి అది నాన్ రిపబ్లిక్ అంటారు. అంటే రిపబ్లిక్ కాదనమాట. సో రిపబ్లిక్ అనే కాన్సెప్ట్ మనం ఫ్రాన్స్ నుంచి తెచ్చుకున్నాం. జ్యుడిషియల్ రివ్యూ అంటే ఏమిటి, చట్టం ప్రకారము వీళ్ళు చట్టాలు చేయాలి. చట్టాన్ని అధిగమించి ఏమైనా చట్టాలు చేసి ఎంపీలందరూ కుమ్మక్కయి వాళ్ళ సౌఖ్యం కోసం ఏమైనా చేశారనుకోండి, ఈ సుప్రీంకోర్టు ఏమో ఇంటర్ఫియర్ అయ్యి తన ముందుకు వస్తున్నారు. ఇంటర్ఫియర్ అవ్వడానికి ఒక అధికారం ఉంటుంది. అధికారాన్ని జ్యుడిషియల్ రివ్యూ అంటారు. అంటే రివ్యూ చేసే అధికారం అనమాట. మీరు చేసేది చట్టము దాటి చేస్తున్నారు, దాన్ని విత్ ఇన్ ది కాన్స్టిట్యూషనల్ పవర్స్లో, దాన్ని ఏమంటారంటే ఇంట్రావైరు, అల్ట్రావైర్ అంటుంటారు అనమాట. ఇంట్రావైర్ అంటే ఏంటి, లోన అంటే పరిధిలోన, అల్ట్రావైర్ అంటే పరిధిని అధిగమించి. మీరు అల్ట్రావైర్ అయితే ఆ పరిధిని అధిగమిస్తే దాన్నేమో మేము తిరస్కరిస్తున్నాము, ఇది చట్టం కాదు అని చెప్పొచ్చు అనమాట. అధికారము కాన్స్టిట్యూషన్ చేత ఇవ్వబడింది. ఎవరికి, సుప్రీంకోర్టు, ఎపెక్స్ కోర్టు ఇవ్వబడింది. సో సుప్రీంకోర్టు విషయంలో చెప్తుంది అన్నమాట. దాన్ని జ్యుడిషియల్ రివ్యూ అంటారు. జ్యుడిషియల్ యాక్టివిజం అంటే మారిపోతుంది మళ్ళీ. జ్యుడిషియల్ యాక్టివిజం అంటే 3 గుర్రాల ఆట. చట్టాలు తయారు చేసేది లెజిస్లేచరు, చట్టాన్ని అమలుపరిచేది ఎగ్జిక్యూటివ్, చట్టాలనేమో వర్ణించి దాని యొక్క అర్థాన్ని చెప్పేది జ్యుడిషియరీ. ఈ 3 గుర్రాల ఆటలోని ఏ గుర్రం తప్పు చేసినా మిగిలిన 2 గుర్రాలు చెక్ చేస్తుంటుంది. చెక్ అండ్ బ్యాలెన్స్ అంటుంటారు అనమాట. అటువంటి సందర్భంలో జ్యుడిషియల్ యాక్టివిజం వస్తుంది. ఇప్పుడు జ్యుడిషియల్ యాక్టివిజం పివి నరసింహరావు టైంలో వచ్చింది. అంటే ఎగ్జిక్యూటివ్ వాళ్ళేమో సొంత నిర్ణయాలు తీసుకున్నారు, లెజిస్లేటివ్ సొంత నిర్ణయాలు తీసుకున్నారు, చట్టాన్ని అధిగమించి మీరు పనిచేస్తున్నారని చెప్పి ఇప్పుడు చెక్ చేస్తారు అన్నమాట. చెక్ చేసినప్పుడు సిబిఐ అటువంటి గ్రూపులన్నీ వాళ్ళు కంట్రోల్ తీసుకుంటారు. ఇప్పుడు సిబిఐ రిపోర్ట్ ఎవరికి రిపోర్టింగ్ చేస్తుంది అంటే
సుప్రీంకోర్టుకి రిపోర్ట్ చేస్తుంది, అంతే తప్ప సెంట్రల్ గవర్నమెంట్ రిపోర్టింగ్ చేయదు. ఎటువంటిప్పుడు జ్యుడిషియల్ యాక్టివిజన్ టైంలో అనమాట అటువంటివి వస్తుంటాయి. తర్వాత రెసిడ్యూ పవర్స్ అని ఉంటాయి. రెసిడ్యూ పవర్స్ అంటే సెంట్రికి కొన్ని పవర్స్ ఇచ్చారు, స్టేట్కి కొన్ని పవర్స్ ఇచ్చారు, సెంటర్ స్టేట్కి కలిపి కొన్ని పవర్స్ తీసుకున్నారు. అయినా సరే గుండె మిగిలిపోతుంది, కొన్ని పవర్స్ మిగిలిపోతాయి. గుండె పవర్స్ అనకూడదు, మిస్సిలేనియస్ ఇంగ్లీష్లో అంటారు అనమాట. మిగిలిపోయినవి, ఈ మిగిలిపోయినవి రెసిడ్యూ అంటారు. అంటే రెసిడ్యూ పవర్స్ అంటే సెంటర్ తీసుకోగా, స్టేట్ తీసుకోగా, సెంటర్ స్టేట్ కలిపి తీసుకోగా మిగిలిపోయినట్టు రెసిడ్యూ పవర్స్ అంటారు. ఈ రెసిడ్యూ పవర్స్ అనేది పూర్వం వైస్రాయ్ ఉంటే వైస్రాయ్ దగ్గర ఉండేవి అనమాట. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ తీసుకుంటారు రెసిడ్యూ పవర్, దాని అధికారం ఉంటుంది. సో రెసిడ్యూ పవర్స్ ఎవరి అధికారంలో ఉంటుందని అడుగుతాడు మీకు. సెంట్రల్ గవర్నమెంట్ తీసుకుంటుంది, పార్లమెంటే నిర్ణయిస్తుంది అనమాట. ఈ కాన్సెప్ట్ మనం కెనడా నుంచి తెచ్చుకున్నాం. ఇది ఇంపార్టెంట్ బిట్ అడుగుతుంది. రెసిడ్యూ పవర్స్ అనే కాన్సెప్ట్ ఎక్కడి నుంచి తెచ్చుకున్నాం, బారో చేసుకున్నాం అని అడుగుతుంటారు. కెనడా నుంచి బారో చేసుకున్నాం అనమాట. అలాగే మనకు ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ ఉన్నాడు. వైస్ ప్రెసిడెంట్ యాక్చువల్గా ఏంటంటే అతను జీతం తీసుకోరు. వైస్ ప్రెసిడెంట్ ఎందుకంటే అంటే ప్రెసిడెంట్ లేని ప్రెసిడెంట్ ఏంటంటే ఏదైనా చనిపోయినప్పుడు కానీ, లేకపోతే ఆ సీట్ ఏదైనా లాంగ్ టర్మ్లో వెకేట్ అయినప్పుడు కానీ, అతను రిజైన్ చేసిన సందర్భాల్లో కానీ, ఎటువంటి సందర్భంలో కానీ వైస్ ప్రెసిడెంట్ వచ్చి ప్రెసిడెంట్గా కొన్నాళ్ళు 6 నెలలలోపు మళ్ళీ ఎలక్షన్స్ కండక్ట్ చేయాలి. ఈ 6 నెలల కాలం ఉండడానికి ఒక మనిషిని మనం ఉంచుకుంటాం అనమాట. కానీ పని పెడతారు. ఏంటో పని అంటే రాజ్యసభకు చైర్మన్ అని, అప్పర్ హౌస్కు చైర్మన్గా పనిచేస్తాడు. అది ఎక్స్ అఫీషియో చైర్మన్ అని పిలుస్తుంటారు ఆయన్ని. ఎవరిని? వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అని. సో ఆయన వైస్ ప్రెసిడెంట్కి జీతం ఉండదు, కానీ ఎక్స్ అఫీషియో చైర్మన్గా రాజ్యసభలో పనిచేస్తున్నాడు కాబట్టి చైర్మన్గా ఆయన జీతం అందుకుంటాడు. ఆ రెమ్యునరేషన్లు అన్నీ కూడా. వైస్ ప్రెసిడెంట్ ఎప్పుడు పనిలోకి వస్తాడు అంటే ప్రెసిడెంట్ సీట్ వెకేట్ అయినప్పుడు మాత్రమే 6 నెలలు వస్తాడు అనమాట వైస్ ప్రెసిడెంట్. మిగిలిన టైం అంతా కూడా రాజ్యసభలోనే చైర్మన్గా ఉంటాడు. జీతం మాత్రం రాజ్యసభ చైర్మన్గా తీసుకుంటాడు, వైస్ ప్రెసిడెంట్గా జీతం ఉండదు ఆయనకి. సో అర్థమైంది కదా. వైస్ ప్రెసిడెంట్ అనే కాన్సెప్ట్ యూఎస్ఏ నుంచి, అమెరికా నుంచి తెచ్చుకున్నాం మనం, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. నెక్స్ట్ పార్లమెంటరీ సిస్టమ్ అనే కాన్సెప్ట్, దీన్ని వెస్ట్ మినిస్టర్ సిస్టమ్ అంటారు. ఇది బ్రిటన్ నుంచి తెచ్చుకున్నాం. మదర్ ఆఫ్ పార్లమెంట్స్, ప్రపంచానికే మదర్ ఆఫ్ పార్లమెంట్స్ బ్రిటన్, అక్కడి నుంచి తెచ్చుకున్నాం మనం. స్పీకర్ అనేటువంటి కాన్సెప్ట్ కూడా అక్కడి నుంచి వచ్చింది. తర్వాత ఫండమెంటల్ డ్యూటీస్ రష్యా, ప్రజెంట్ రష్యా ఒకప్పుడు ఏమన్నారు, యునైటెడ్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్ ఆఫ్ రష్యా అనేవారు అనమాట. సో యుఎస్ఎస్ఆర్ నుంచి తెచ్చుకున్నాం ఫండమెంటల్ డ్యూటీస్. ఇది ఇందిరాగాంధీ టైంలో ప్రాథమిక విధులు ఉండాలి. అందరూ హక్కులు అన్నారు తప్ప విధులు అనేటువంటి కాన్సెప్ట్ మీద ఆలోచించడం, విధులు ఫండమెంటల్ డ్యూటీస్ తెచ్చుకోవడం జరిగింది. అమెండ్మెంట్ చేసి మరి తెచ్చుకున్నాం అనమాట. అది ఈ యొక్క బారోయింగ్స్లో 10 కూడాను. తర్వాత మనకి అమెండింగ్ పవర్స్. అమెండింగ్ అంటే చేర్పులు మార్పులు. కాన్స్టిట్యూషన్ అనేది చేర్పులు మార్పులు కావాలి ఖచ్చితంగా. మార్పులు ఎందుకు కావాలంటే అంతా మారుతుంది కాబట్టి అది కూడా మారాలి. సో అంతే కదా, మనం పొడుగుతున్న కొద్ది మన సైకిల్ కూడాను ఆ యొక్క హైట్ గట్ట దించడం, సీట్ ఎత్తడం దించడం చేస్తారు కదా, అలాగా మనకు అనుగుణంగా మార్చుకుంటాం అనమాట. చిన్నప్పుడు ఉయ్యాల్లో పడుకున్నాం కూడా పెద్ద అయినా ఉయ్యాల్లో పడుకున్న అర్థం లేదు కదా, సరదాగా పడుకోవడం వేరు, మంచం మీద పడుకుంటాం మనం. అలాగే మార్పుకు అనుగుణంగా మార్పు జరగాలి. అటువంటి కోసం అమెండ్మెంట్స్ అనే కాన్సెప్ట్ మోర్ దెన్ 100 కంటే ఎక్కువ అయినట్టు అయిపోయి. అయితే ఈ యొక్క అమెండ్మెంట్లో 3 రకాల పద్ధతులు. కాన్స్టిట్యూషన్ ఎప్పుడైతే రాజ్యాంగాన్ని మనం అమెండ్ చేయడం కోసం 3 పద్ధతులు పెట్టారు. ఒక పద్ధతి ఏంటంటే సింపుల్ మెజారిటీ పద్ధతి. అంటే ఏంటి? సింపుల్ మెజారిటీ అనే అబ్సల్యూట్ మెజారిటీ అని ఒకటే. కనీసం 100కి 50 మంది ఒప్పుకుంటూ ఒకళ్ళు ఎక్స్ట్రాగానే ఒప్పుకుంటే 50% + 1% ఒప్పుకుంటే అది సింపుల్ మెజారిటీ అంటారు, లేదా అబ్సల్యూట్ మెజారిటీ అంటారు. నెక్స్ట్ రెండోది ఏంటంటే స్పెషల్ మెజారిటీ అంటారు. అంటే 100కి 3 భాగాలు చేస్తే ఆ 3 భాగాల్లో 2 భాగాలు ఒప్పుకోవాలి. 2/3 మెజారిటీ. 2/3 అంటే 3 భాగాల్లో 2 భాగాలు ఒప్పుకోవాలి. అంటే 100కి 3 భాగాలు చేస్తే 33 అండ్ 1/3 వస్తుంది. ఆ 2 అంటే 3 భాగాలు 33 ఆ రాడ్ విడిచిపెట్టిన 1/3. ఆ 33 + 33 అంటే 66 ప్లస్ 1/3 + 1/3 2/3 అవుతుంది. సో అలాగా 67 మంది, అంటే 100కి 67 మంది ఒప్పుకోవాలన్నమాట ఇప్పుడు స్పెషల్ మెజారిటీలో. అదే సింపుల్ మెజారిటీ 100కి 51 అయితే సరిపోతుంది. స్పెషల్ మెజారిటీ చేయవలసిన మార్పులు చేర్పులు రెండో గ్రూప్ ఉన్నాయన్నమాట. అది ఎవరు చెప్తారంటే దానికి సెక్రటరీ జనరల్ లోక్సభకు వేరేగా ఉంటాడు, రాజ్యసభకు సెక్రటరీ జనరల్ వేరేగా ఉంటారు, స్పీకర్ ఏమో వాళ్ళకి బాధ్యత అప్పగిస్తారు, లేకపోతే అవసరమైతే వాళ్ళకి గ్రూప్ ఉంటుంది, కమిటీ వేస్తారు, కమిటీ వాళ్ళు నిర్ణయిస్తారు అనమాట దీనికి ఇది కావాలని చెప్పి. ఇదందరూ కలిసి స్పీకర్, అల్టిమేట్ అథారిటీ మాత్రం స్పీకరే, ప్రిసైడింగ్ ఆఫీసర్ ఆఫ్ లోక్సభ. సో ఇది ఒకటి ఏంటంటే సింపుల్ మెజారిటీలో పద్ధతిలో చేర్పులు మార్పులు రాజ్యాంగాన్ని మార్చవచ్చు. రెండోది స్పెషల్ మెజారిటీలు, అంటే 2/3 మెజారిటీలు రాజ్యాంగాన్ని మార్చవచ్చు. నెక్స్ట్ మూడోది ఏంటంటే స్పెషల్ మెజారిటీతో కాకుండా రాటిఫికేషన్, అంటే సపోర్ట్ ఆఫ్ మొత్తం మనకి ఎన్ని ఉన్నాయి, 28 అసెంబ్లీస్ ఉన్నాయి, స్టేట్ అసెంబ్లీస్. ఇవి కాకుండా పాండిచ్చేరి, ఢిల్లీ ఇంకో 2 ఉన్నాయి. అంటే 30 అసెంబ్లీస్ ఉన్నాయి. 30 అసెంబ్లీస్లో సగం మంది కనీసం ఒప్పుకుంటే మిగిలిన సగం ఒప్పుకోకపోయినా ఒప్పుకునేట్టే నిర్ణయించుకుంటారు అనమాట. దాన్ని ఏమంటారు? రాటిఫికేషన్. అంటే సపోర్ట్ ఆఫ్ నాట్ లెస్ దెన్ 50% ఆఫ్ ది టోటల్ అసెంబ్లీస్ అంటారు.
భారతదేశంలోని 28 రాష్ట్రాలు ప్లస్ ఢిల్లీ అండ్ పాండిచ్చేరిలో ఉన్నటువంటి అసెంబ్లీస్ కలిగితే 30 అసెంబ్లీస్లో సగం మంది అంటే 15 అసెంబ్లీస్ ఒప్పుకుంటే సరిపోతుంది అనమాట. ఎలా ఒప్పుకోవాలి? స్పెషల్ మెజారిటీతో ఒప్పుకోవాలట. స్పెషల్ మెజారిటీ అంటే ఏంటి? 100కి 3 భాగాలు చేస్తే అందులో 2 భాగాలు అనమాట. అంటే 2/3 మెజారిటీ కావాలి. సో దాన్ని రాటిఫైడ్ మెజారిటీ అంటారు. ఎగ్జాంపుల్స్ కూడా చెప్పుకోవాలి కదా మనం. మొదటి గ్రూపులో సింపుల్ మెజారిటీలో 5 రకాలు వస్తాయి. మొదటిది ఏమిటట అంటే సింపుల్ మెజారిటీలో ఒక 5 రకాలు మోస్ట్ ఇంపార్టెంట్ మనం మాట్లాడుకుంటున్నాము. రాష్ట్రాలను ఏంటంటే సైజు పెంచడము, తగ్గించడము, అంటే రాష్ట్రం చైనాలోకి దూరపు కొట్టేస్తారు, గొడవలు అయిపోతాయి. అలాగా మనం పాకిస్తాన్లోకి వెళ్ళిపోలేం కదా, గొడవలు చేసుకొని వెళ్ళడం కాదు కదా. మన దాంట్లోనే మనం చేర్పులు మార్పులు జరుగుతుంటుంది. దాన్ని స్టేట్స్ రీఆర్గనైజేషన్ అంటుంటారు. అంటే ఎక్కువ రాష్ట్రాలు పెంచుకోవడం, తగ్గించుకోవడం చేస్తారు. ఆ మార్పులు సింపుల్ మెజారిటీతో చేసుకోవచ్చు. నెంబర్ 1 అర్థమైంది కదా. నెంబర్ 2 ఏంటిట అంటే సిటిజన్షిప్ క్వాలిఫికేషన్. అంటే ఏంటి? మనం సిటిజన్ ఆఫ్ ఇండియా అవ్వాలంటే రకరకాల పద్ధతులు ఉంటాయి. సో మనం ఇక్కడ పుట్టిన వాళ్ళకి పద్ధతితో పనే లేదు, ఆటోమేటిక్ సిటిజన్ ఆఫ్ ఇండియా అయిపోతారు. భారతదేశంలో ఏ మూలు పుట్టినా భారతదేశం అంతా వెళ్ళొచ్చు. ఇది సిటిజన్ ఆఫ్ ఇండియా అనమాట. ఇటువంటి వాటిలో క్వాలిఫికేషన్, సిటిజన్ ఆఫ్ ఇండియా క్వాలిఫికేషన్లో చేర్పులు మార్పులు వచ్చినా సరే ఈ సింపుల్ మెజారిటీలో చేసుకోవచ్చు. రెండోది, మొదటిది ఏంటి? స్టేట్స్ రీఆర్గనైజేషన్. రెండోది సిటిజన్షిప్ క్వాలిఫికేషన్. నెక్స్ట్ మూడోది ఏంటంటే షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబ్ సంబంధించిన మ్యాటర్స్ కోసం పెద్ద హడావిడి కాకుండా సింపుల్ మెజారిటీతో మార్పులు చేర్పులు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు రిజర్వేషన్లు కానీ, లేకపోతే కాలేజీలో రిజర్వేషన్ కానీ, లేకపోతే దీంట్లో చిన్న చిన్న మార్పులు చేయడం కానీ ఏమైనా ఉన్నాయనుకోండి, సింపుల్ మెజారిటీతో చేసుకోవచ్చు. దానికి స్పెషల్ మెజారిటీలు లేదా రాటిఫికేషన్ మెజారిటీలు అక్కర్లేదు. సింపుల్ మెజారిటీ అంటే 100కి 51 మంది ఒప్పుకుంటే చాలు, బిల్ పాస్ అయిపోతుంది అనమాట. అది అమెండ్మెంట్ అయిపోతుంది. అది మూడో రకం. నాలుగో రకం ఏంటంటే ఎమ్మెల్సీలు అన్ని రాష్ట్రాల్లో లేరు, అక్కర్లేదు కూడా, ఉండొచ్చు ఉండకపోవచ్చు. దానికి ఒక ఆర్టికల్ ఉన్నది, ఆర్టికల్ 169 అంటారు. క్రియేషన్ అబాలిషన్ అంటే రావచ్చు, వదిలించుకోవచ్చు. వద్దు మాకు ఎమ్మెల్సీలు, మాకు కావాలి ఎమ్మెల్సీలు, రెండింటికి కూడాను ఒక ఆర్టికల్ సదుపాయం ఉన్నది అనమాట. అందుకోసం అన్ని రాష్ట్రాలు ఎమ్మెల్సీలు లేరు, కొన్ని రాష్ట్రాలు ఉన్నాయి. ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి? రమారమి 6 రాష్ట్రాలు ఉన్నాయి. 6 రాష్ట్రాల్లో ఎమ్మెల్సీలు ఉన్నాయి ప్రస్తుతం. ఈ ఎమ్మెల్సీలు ఉన్నటువంటి ఎమ్మెల్సీలు పెట్టుకోవచ్చు, వదులుకోవచ్చు అనుకు సంబంధించిన దానికి మనకు కావాలి ఎమ్మెల్సీని ఒక రాష్ట్రం అన్నదనుకోండి, మాకు వద్దు ఎమ్మెల్సీ అన్నారనుకోండి, ఈ రెండింటికి కూడా నార్మల్ అంటే సింపుల్ మెజారిటీలో సరిపోతుంది. స్పెషల్ రాటిఫికేషన్ వెళ్ళక్కర్లేదు. అంటే 100కి 51 ఓట్లు పెడితే అది బిల్ పాస్ అయిపోతుంది, అమెండింగ్ పవర్ బిల్ పాస్ అవుతుంది. దీన్ని నాలుగో రకం. నెక్స్ట్ 5వ రకం ఇంకోటి ఉన్నది. ఏంటంటే నియోజకవర్గాలు మార్పులు చేర్పులు చేస్తుంటారు. రీఆర్గనైజేషన్ ఆఫ్ కాన్స్టిట్యుయెన్సీస్ అంటారు. నియోజకవర్గం అంటే ఏమిటి? ఎంపీ నియోజకవర్గం అంటే ఇప్పుడు విశాఖపట్నం తీసుకున్నాం అనుకోండి, 7 ఎమ్మెల్యే ప్రాంతాలు కలిపితే ఒక ఎంపీ అనమాట. ఇక్కడ అర్బన్ ఎంపీ అంటారు అనమాట. అలాగా అన్నింటిలో ఉండదు, పాపులేషన్ బట్టి నిర్ణయిస్తారు. అలాంటి పెద్ద నియోజకవర్గం, లేదా ఎమ్మెల్యే అంటే చిన్న నియోజకవర్గం, కార్పొరేటరు, కౌన్సిలర్ అంటే ఇంకా చిన్న నియోజకవర్గం, ఎంపీటీసీ, జెడ్పీటీసీ అంటే ఎంపీటీసీ అంటే మండల పరిషత్ టెరిటోరియల్ కాన్స్టిట్యుయెన్సీ అంటే నియోజకవర్గం. టెరిటోరియల్ కాన్స్టిట్యుయెన్సీ ఒకటి అంటారు. జెడ్పీటీసీ అంటే జిల్లా పరిషత్ టెరిటోరియల్ కాన్స్టిట్యుయెన్సీ. వాళ్ళకి చిన్న చిన్న నియోజకవర్గాలు ఉంటాయన్నమాట. అలా పెద్ద నియోజకవర్గం అంటే ఎక్కువ పాపులేషన్ జనం ఉంటారు, చిన్న నియోజకవర్గం చిన్నది ఉంటుంది. ఎంపీని కాన్స్టిట్యుయెన్సీ అంటే పెద్దది, అంటే లక్షల్లో ఉంటారు. చాలా 10 లక్షలు, 20 లక్షలు ఆ లెవెల్లో ఉంటారు. 10 లక్షల చిల్లర ఉంటారు. 1 లక్ష, 2 లక్ష చిల్లర ఎంత అనుకుంటే ఎమ్మెల్యే ఉంటారు అనమాట. 20,000, 30,000, 10,000, 5,000 అంటే మీకు కార్పొరేటర్లు ఇవన్నీ వాటికి సంబంధించిన పాపులేషన్. అర్థమైనా నియోజకవర్గం. ఆ నియోజకవర్గంలో చేర్పులు మార్పులు చేయాలన్నా సరే సింపుల్ మెజారిటీ సరిపోతుంది. నెక్స్ట్ స్పెషల్ మెజారిటీ. స్పెషల్ మెజారిటీలో మీకు చెప్పాను కదా, స్పెషల్ మెజారిటీ 2/3 అంటే 100కి 3 భాగాల్లో 2 భాగాలు ఒప్పుకోవాలి జనం అనమాట. 67 మంది 100కి ఒప్పుకోవాలి, ప్రతి 100కి 67 మంది ఒప్పుకోవాలన్నమాట. అలాగా 543 అయితే లోక్సభలు ఉన్నాయి, రాజ్యసభలో 250 మంది ఉంటారు. సో స్పెషల్ మెజారిటీలో ముఖ్యంగా ఫండమెంటల్ రైట్స్, ఫండమెంటల్ డ్యూటీస్, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్, ఈ 3 కూడాను ప్రజలకు డైరెక్ట్గా సంబంధం. అంతే కదా, మన బాధ్యతలు, మన యొక్క విధులు, తర్వాత మనకు ఎక్స్ట్రా అంటే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్కి ఫండమెంటల్ మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే ఇది డెడ్ లెటర్స్గా చాలా వరకు ఉన్నాయి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్. కొన్ని మనకి అమెండ్మెంట్ జరుగుతున్నప్పుడు డెడ్ లెటర్స్ స్పిరిట్స్ వస్తుంది అనమాట, దాంట్లో జీవం ఉనిపడుతుంది. ఫండమెంటల్ రైట్స్ ఎప్పుడు జీవం ఉంటుంది, అంత పవర్ఫుల్ ఇది ఫండమెంటల్ రైట్స్. ఎందుకు? దే ఆర్ జస్టిబుల్. కోర్టుకు వెళ్ళి వచ్చి మనకి అడగవచ్చు, ప్రతి మనిషి కూడా కోర్టుకు వెళ్ళి అడగవచ్చు అనమాట. కోర్టుకు అడగడానికి దానికి కొన్ని అస్త్రాలు కూడా ఇచ్చారు. అస్త్రాలు ఏంటి? హెబియస్ కార్పస్ మ్యాండమస్, ఆ తర్వాత సెర్ష్యూరీ, తర్వాత ఏమో ప్రొహిబిషన్, సెర్ష్యూరీ, కోవరెంట్ అంటారు. ఇవన్నీ అస్త్రాలు అనమాట. సామాన్య మానవుడికి ఈ అస్త్రాలు అస్త్రాలు అంటే తెస్తే మనకి అధికారం అనమాట. ఫైట్ చేయొచ్చు, గవర్నమెంట్తో ఫైట్ చేయాలంటే మనకు మధ్యవర్తి ఎవరు? సుప్రీంకోర్టు లేదా హైకోర్టు.
వాళ్ళు పట్టుకోవాలంటే వాళ్ళు ఈ ఆయుధాలని మనకు తరపున వాడుతారు అన్నమాట గవర్నమెంట్ మీద. ఈ ఆయుధాలు అంటారు, ఆయుధాలు వాటికి హెబియస్ కార్పస్ చాలా ఇంపార్టెంట్. అంటే మనకి మనిషిని ఎవరైనా దాచేశారనుకోండి గవర్నమెంట్ కానీ, లేకపోతే నక్సలైట్లు కానీ, లేకపోతే ఎవరైనా జమీందారులు కానీ, లేకపోతే ఇంకెవరైనా ఇంటి మన సభ్యులు కావచ్చు, ఎవరైనా దాచేశారనుకోండి మనిషి కనబడకుండా, లాయర్ కానీ వాళ్ళ మీద హెబియస్ కార్పస్ పెట్టారంటే 24 గంటల్లో వాళ్ళకి కోర్టు ముందు వాళ్ళ గురించి చెప్పాలి, వాళ్ళు తీసుకురావాలి, ఇది చేయాలి. అంత పవర్ఫుల్ హెబియస్ కార్పస్ అంటే. ఇటువంటి తరహా అటువంటివన్నీ ఫండమెంటల్ రైట్స్లో అవన్నీ ఉంటాయి. అదే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ అవన్నీ ఉండవు. ప్రస్తుతం డెడ్ లెటర్స్, కానీ చట్టాలు చేసుకొని దాన్ని పవర్ఫుల్ లెటర్స్గా మార్చుకోవచ్చు అనమాట. అది డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ అంటారు. అందుకే నాన్ జస్టిబుల్ అంటారు. కోర్టుకు వెళ్ళి మనం అడగలేం మాకు ఇది కావాలి. దానికి యూనిఫామ్ సివిల్ కోడ్ అన్నాం అనుకోండి, హిందువులు, ముస్లిమ్స్, క్రిస్టియన్స్ ఒకే పద్ధతిలో మ్యారేజ్ చేసుకుంటారు, ఒకే పద్ధతిలో విడాకులు తీసుకుంటారు, ఖచ్చితంగా కాదు. మరి ముగ్గురు భారతీయులే కదంటే ఫ్రీడమ్ ఉన్నది, మనకి రిలీజియస్ ఫ్రీడమ్ ఉన్నది, కల్చరల్ ఫ్రీడమ్ ఉన్నది, ఇటువంటి స్వేచ్ఛ ఉన్నది. కాబట్టి యూనిఫామ్ సివిల్ కోడ్లో అది స్వేచ్ఛకి మధ్యన అడ్డు వస్తుంటుంది అనమాట. సో ఈ కొన్ని సందర్భాల్లో ఒక ఫెసిలిటీకి ఇంకో ఫెసిలిటీ వచ్చినప్పుడు అబ్స్ట్రక్షన్ అవుతుంది అనమాట. అది అబ్స్ట్రక్షన్స్ ఏమైనా మాట్లాడుకోవాలనుకోండి స్పెషల్ మెజారిటీలోకి వెళ్తారనమాట. ఎఫ్ఆర్లు, ఎఫ్డీలు, డీపీలు. ఎఫ్ఆర్లు అంటే ఫండమెంటల్ రైట్స్, ఎఫ్డీలు అంటే ఫండమెంటల్ డ్యూటీస్, డీపీలు అంటే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్. ఈ మూడు కూడాను ఇందులో స్పెషల్ మెజారిటీ అంటే 100కి 3 భాగాల్లో 2 భాగాలు ఒప్పుకోవాలి. రాటిఫైడ్ మెజారిటీ అంటే రాటిఫైడ్ అంటే సపోర్ట్ ఉండాలి. ఎంతమంది సపోర్ట్ ఉండాలట? 28 + 2 30 అసెంబ్లీలో 15 అసెంబ్లీ సపోర్ట్ చేస్తే స్పెషల్ మెజారిటీ అంటే 2/3 మెజారిటీ సపోర్ట్ చేస్తే ఈ బిల్లు పాస్ అవుతుంది. దాన్ని రాటిఫైడ్ మెజారిటీ అంటారు. అందులో ముఖ్యంగా మొట్టమొదటిది ఏంటంటే ప్రెసిడెంట్ని ఎలా ఎన్నుకోవాలి. ప్రెసిడెంట్ ఎన్నుకోవాలంటే మీకు చెప్పాను కదా, ఎలక్టరల్ కాలేజ్ అని ఉంటుంది. ఎలక్టరల్ కాలేజ్లో మీకు ఎవరుంటారు? ఎంపీ లోక్సభ, ఎంపీ రాజ్యసభ, ఆల్ ఎమ్మెల్యేస్ ఉంటారు. ఇక్కడ నామినేట్ చేయబడిన గవర్నర్తో కానీ ప్రెసిడెంట్తో కానీ నామినేట్ చేసినటువంటి వాళ్ళు ఉండకూడదు, మెంబర్లు ఉండకూడదు. దాన్ని ఎలక్టరల్ కాలేజ్ అంటారు. అదే వైస్ ప్రెసిడెంట్ ఎలక్టరల్ కాలేజ్ అంటే స్టేట్ ఎమ్మెల్యేలు ఉండరు. సెంట్రల్లో మటుకు ఎంపీలు రాజ్యసభ, లోక్సభ ఉంటారు, నామినేట్ చేసిన వాళ్ళు కూడా ఉంటారు. అది వైస్ ప్రెసిడెంట్కి, అది డిఫరెన్స్ అనమాట. ఎలక్టరల్ కాలేజ్ అంటే ఓటర్లు, ఎవరికి ఓటర్లు? ప్రెసిడెంట్కి ఓటర్లు, వైస్ ప్రెసిడెంట్కి ఓటర్లు, ఎలక్టరల్ కాలేజ్లో మెంబర్స్. సో ఇటువంటి విషయంలో మార్పులు చేర్పులు అంటే నెంబర్ 1 రాటిఫైడ్ మెజారిటీలో నెంబర్ 1 రాటిఫైడ్ అంటే చెప్పాను కదా, 50% ఎమ్మెల్యే సపోర్ట్ ఎమ్మెల్యేలు అంటే రాష్ట్ర ప్రభుత్వ అసెంబ్లీ సపోర్ట్ కావాలి. రెండోది ఏంటంటే ఇలాంటి అమెండింగ్ ప్రొసీజర్ చెప్పాను కదా, ఫస్ట్ సింపుల్ మెజారిటీ, స్పెషల్ మెజారిటీ, రాటిఫైయింగ్ మెజారిటీ 3 రకాలు చెప్పాను కదా. ఇలాంటివి ఏమైనా కొత్త మార్పులు కానీ ఉన్నవి తీసేయాలన్నా ఇటువంటివి చేయాలన్నా స్పెషల్ మెజారిటీ కావాలి. అంటే అమెండింగ్ ప్రొసీజర్ అమెండ్ చేయడానికి కూడా, అంటే మార్పు చేయడానికి కూడాను స్పెషల్ మెజారిటీ కావాలి, మార్పు చేయడానికి కూడా. నెక్స్ట్ మూడోది ఏంటంటే జ్యుడిషియల్ పవర్స్, అంటే జడ్జి గారులకి సుప్రీంకోర్టు, హైకోర్టు, ఎపెక్స్ కోర్టులు అంటాం, వాళ్ళకు ఉన్నటువంటి అధికారం అంటే జ్యూరిస్డిక్షన్, అధికార పరిధి, వాళ్ళకి ఎంత అధికార పరిధి ఉన్నది, వాళ్ళ యొక్క ఏ అధికారంలో వాళ్ళు చొచ్చుకుపోవచ్చు, ఇటువంటి వాటిని తగ్గించడం పెంచడం చేయాలన్నా సరే రాటిఫైడ్ మెజారిటీ కావాలి. అంటే ప్రెసిడెంట్ విషయంలో కానీ ఇవన్నీ అటానమస్ బాడీస్ అంటారు, అంటే స్వయం నిర్ణయం తీసుకుంటారు అంతే తప్ప గవర్నమెంట్ మీద డిపెండ్ అవ్వరు. జీతాలకు కానీ బచ్చాలకు కానీ వీళ్ళకి ప్రత్యేకమైన అకౌంట్ జీతం వస్తుందన్నమాట. సో ఇటువంటి వాళ్ళందరూ అటానమస్ ఏజెన్సీస్ అంటారు. నెక్స్ట్ 4వది ఏంటంటే లెజిస్లేటివ్కి ఎగ్జిక్యూటివ్ పవర్, అంటే లా మేకింగ్ బాడీ, లా ఇంప్లిమెంటింగ్ బాడీ. అంటే చట్టాన్ని తయారు చేసినటువంటి వాళ్ళు అంటే స్టేట్ అసెంబ్లీ కానీ, లేకపోతే చట్టాన్ని తయారు చేసిన సెంట్రల్ అయితే సెంట్రల్ పార్లమెంట్ కానీ. ఇటువంటి ఎగ్జిక్యూటివ్ పవర్స్ అంటే ఏంటి? ఆఫీసర్లు, పొలిటికల్ ఆఫీసర్లు అంటే సీఎంలు, పిఎంలు, మినిస్టర్లు పొలిటికల్ ఆఫీసర్లు అంటారు, వాళ్ళు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు అంటారు. ఇటువంటి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు వాళ్ళ కింద ఎలాగా నాన్ పర్మనెంట్గా ఉంటారు, ఎవరు ఐఏఎస్లు, ఐపీఎస్లు ఇటువంటి తరహా. ఈ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు తర్వాత లెజిస్లేటివ్ లా మేకింగ్ బాడీ, వీళ్ళకి ఉన్న అధికారాలను పెంచడం తగ్గించడం చేయాలని కూడాను దానికి సంబంధించిన విషయాలు కూడాను ఈ యొక్క రాటిఫైడ్ మెజారిటీకి సంబంధించి అవుతాయి. నెక్స్ట్ ఇటువంటి తరహా ముఖ్యంగా ఈ 4 రకాలు కూడాను ఏంటి రాటిఫైడ్ మెజారిటీ. అర్థమైంది కదా. సో అమెండింగ్ ఎలా చేయాలంటే సింపుల్ మెజారిటీ, స్పెషల్ మెజారిటీ, రాటిఫైడ్ మెజారిటీ 3 రకాలు. సింపుల్ మెజారిటీ అంటే 100కి 51 మంది, ప్రతి 100 మంది ఎంపీలకు కానీ ఎమ్మెల్యేలకు కానీ 51 మంది ఒప్పుకుంటే సరిపోతుంది. స్పెషల్ మెజారిటీ అంటే 100లో 67 మంది, 66 + 67 మంది కావాలి. రాటిఫైడ్ మెజారిటీ అంటే 100కి 67 వస్తూనే మొత్తం భారతదేశంలో ఉన్నట్టు మొత్తం రాష్ట్ర ప్రభుత్వాలు ప్లస్ ఢిల్లీ పాండిచ్చేరి మొత్తం 30 అసెంబ్లీలో 15 మంది కనీసం ఒప్పుకోవాలి, సగం మంది ఒప్పుకుంటే రాటిఫైడ్ మెజారిటీ. ఈ 3 రకాల్లో అమెండింగ్ ఇస్తారు. సో తర్వాత క్లాసులో మరికొన్ని మంచి విషయాలు నేర్చుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.